శ్రీ గణేశాయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీదత్త శరణం మమ. ఈరోజు మాఘమాసంలో బహుళ పక్షంలో నవమి, దీన్ని సీతానవమి అని కూడా అంటారు, రామనవమి అని కూడా అంటారు. అలాంటి ప్రయుక్తమైన పుణ్యకాలంలో ఈరోజు అనుకోకుండా ఉదయం కోరుకొండ క్షేత్రానికి వెళ్ళడం, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం, వెంటనే మళ్ళీ మధ్యాహ్నం నుంచి అనుకోకుండా మిత్రుడితో మా నల్లమిల్లి వీరెడ్డి గారిని మాట్లాడతాను ఫోన్ చేశారు. మాట్లాడడానికి అవకాశం ఉండదయ్యా, మంగళవారం సెలవు కదా, దాక్షారం వెళ్దాం రా అని చెప్పి ఆయన కాకిస్తే పాపం ఆయన పనులు అనుకుని మానుకుని వచ్చారు. ఈ దాక్షారంలో స్వామి దర్శనం చేసుకున్నాము. అనంతరం మాకు దొరికిన అద్భుతమైన విగ్రహం ఈ నందీశ్వర స్వామి విగ్రహం. ఎప్పుడో వస్తూ ఉంటాం, దర్శనం చేసుకుంటూ ఉంటాం. నందీశ్వరుడు ప్రతి ఆలయంలో ఉంటుంది, శివాలయంలో. కానీ చూడండి, ఈ దాక్షారంలో నందీశ్వరుడు కూర్చుంటే తన వెనకాల కాళ్ళను కూడా ఇక్కడ తీసుకొచ్చి రెండు కాళ్ళలు, ఒక కాలు మీద నందీశ్వరుడు ఇంత పెద్ద విగ్రహం కూర్చోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే ఆ శిల్పి ఎంత అద్భుతంగా చెక్కాడు అన్నది ఇక్కడ మనం చూడాలి. ఎంత ప్రాచీనమైన శిల్పకళ. చుట్టూ గంటలు, చిన్న చిన్న గంటలు, మువ్వలు. ఇగో ఆ నందీశ్వరుడు యొక్క తోక జాగ్రత్తగా చూడండి. స్వామివారి యొక్క కొమ్ములలోంచి చూస్తే లోపల మూల విగ్రహం ఉంటుంది. అయితే భక్తులు ఎక్కువ రద్దీలో ఉన్నారు కాబట్టి మనకి అది కనపడదు అనేది భావించద్దు. చూడండి, పైన అద్భుతమైన ఎంత శిల్పి ఎంత అద్భుతంగా చెక్కాడంటే కళా నైపుణ్యం. ఇక్కడ నందీశ్వరుడు స్వామివారు ఎదురుగుండా ఉండడు, పక్కకుంటాడు. అన్ని ఆలయాల్లో, అన్ని దేవాలయాల్లో, భారతదేశంలో ఉండే, ప్రపంచంలో ఎక్కడైనా చూస్తే శివుడికి ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ మాత్రం ఈ నందీశ్వరుడు ముఖం కొద్ది పక్కకు ఉంటుంది. ఎందుకంటే ఒక కన్నుతో స్వామివారి యొక్క మూల గర్భాలయంలో కింద 14 అడుగుల విగ్రహం అది. ఆ విగ్రహం ఎలాంటిది? పాలరాతి విగ్రహం, దాక్షార భీమేశ్వరుడు. ఇక్కడ ఒక కన్నుతో చూసి ఇంకో కన్నుతో అమ్మవారిని కూడా వీక్షిస్తూ, వాయువుల్లో శివలింగం ఉంది, వాయులింగం, దాన్ని కూడా ఇక్కడ నందీశ్వరుడు వీక్షించడం, ఇలా వంకరగా ఉండడం. ప్రపంచంలో ఎక్కడైనా ఈ విధంగా ఉన్న ఆలయం చరిత్రలో మనకు ఎక్కడా కనపడదు, ఒక దాక్షారంలో మాత్రమే కనపడుతుంది. ఇది ఎంత పూర్వజన్మ సుకృతం. ఒక పంచారామ క్షేత్రము, ఒక శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ పీఠం ఇక్కడ ఉండడము. ఇక్కడ అమ్మవారు దాక్షాయణీదేవి, అలాగే మాణిక్యాంబాదేవి. పైన గర్భాలయంలో ఈశ్వరుడు పక్కనే దాక్షాయణీదేవి ఉంటుంది, కింద శక్తిపీఠం ఉంటుంది. శక్తిపీఠకానికి ఇటువంటి గాలి గోపురాలు ఉండవు. మళ్ళీ ఇదే నందీశ్వరుడు వాయులిగ్గులో ఉన్న శివలింగాన్ని కూడా వీక్షించడం ఇక్కడ గొప్ప విశేషం. జై దాక్షార భీమేశ్వర, నమో నమః.